నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. ప్రపంచ అగ్రరాజ్యం అమెరికా ఇప్పుడు చూపు మళ్లించింది. పశ్చిమాసియాలో ఇరాన్తో ఉద్రిక్తతలు ఒకవైపు నడుస్తుండగానే ట్రంప్ తన వ్యూహాన్ని ఆగ్నేయాసియా వైపు మళ్లించారు. ప్రపంచ వాణిజ్యానికి హార్ట్ లాంటి మలాకా జలసంధి పైన అమెరికా కన్నేసింది. తాజాగా ఇండోనేషియాతో కుదుర్చుకున్నటువంటి రక్షణ ఒప్పందం చైనాకు షాకింగ్ పరిణామం. చైనా ఆర్థిక వ్యవస్థను దెబ్బకొట్టేందుకు ట్రంప్ వేసిన ఈ ఎత్తుగడలో భారత్ ఇప్పుడు కీలక పాత్ర పోషించనుంది. హార్మోజ్ జలసంధి కేవలం చమురు రవాణాకు మాత్రమే పరిమితం, కానీ మలాకా జలసంధి అలా కాదు. ఇక్కడి నుండి కార్లు, చిప్స్, స్మార్ట్ ఫోన్లు వంటి ప్రపంచ వాణిజ్యంలో 40% రవాణా సాగుతోంది. చైనా తన 80% చమురు అవసరాల కోసం ఈ మార్గంపైనే ఆధారపడుతుంది. దీన్నే చైనా మలాకా డైలమా అని పిలుచుకుంటుంది. ఫిలిప్ ఛానల్ వద్ద కేవలం 3 కిలోమీటర్ల వెడల్పు మాత్రమే ఉన్న ఈ ప్రాంతాన్ని తన గుప్పిట్లోకి తెచ్చుకుంటే చైనా గొంతు పట్టుకున్నట్లేనని ట్రంప్ భావిస్తున్నాడు. అందులో భాగంగానే ఇండోనేషియాతో ఒప్పందం ఈ వ్యూహంలో మొదటి అడుగు. చైనాను కట్టడి చేయాలన్న ఆగ్నేయాసియాలో అమెరికా పట్టు సాధించాలన్నా భారత సహకారం లేకుండా ఏదీ సాధ్యం కాదు. ఎందుకంటే మలాకా జలసంధికి అండమాన్ నికోబార్ దీవులు అత్యంత సమీపంలో ఉన్నాయి. పోర్ట్ బ్లెయిర్ నుంచి ఈ జలసంధిని చేరుకోవడానికి భారత నౌకాదళానికి 24 గంటల కంటే తక్కువ సమయం పడుతుంది. మలాకా జలసంధి పైన అమెరికా తన ఉనికిని చాటుకోవాలన్నా, చైనా నౌకలను అదుపు చేయాలన్నా భారత భౌగోళిక అస్త్రం వాడాల్సిందే. భారతదేశము తన వాణిజ్యంలో 55% ఈ మార్గం ద్వారానే నిర్వహిస్తోంది. కాబట్టి ఈ ప్రాంతంలో భద్రత పెంచడం భారత్కు కూడా అవసరమే. ట్రంప్ వ్యూహంలో భారత్ భాగస్వామ్యం ఇప్పుడు చైనాకు పెద్ద తలనొప్పిగా మారింది. అమెరికా తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి భారత్ను ఒక నమ్మకమైన భాగస్వామిగా చూస్తుంది. మలాకా జలసంధిలో ఇండోనేషియా, మలేషియాలు కీలకమైనప్పటికీ సింగపూర్ దీని ద్వారా విపరీతమైన లాభాలను పొందుతుంది. ఒకవేళ ఇండోనేషియా, అమెరికా అండతో ఈ మార్గంలో భారీ టోల్ ట్యాక్సీలు వసూలు చేస్తే సింగపూర్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉంది. ఈ చిక్కుముడిని ట్రంప్ తెలివిగా తన రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్నారు. మొత్తానికి మలాకా జలసంధి పైన ట్రంప్ చూపు ఆ ప్రాంతంలో భౌగోళిక రాజకీయాలను పూర్తిగా మార్చేస్తోంది. చైనాను తొక్కేసేందుకు భారత్ అనే ఏకైక శక్తిని ఎలా వాడుకుంటారనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ట్రంప్ అడుగులు చైనాను ఎంతవరకు ఇరుకున పెడతాయో అనేది ఇప్పుడు వేచి చూడాలి.